తరువాత మోషే అహరోనులు వచ్చారు. దేని తరువాత? ప్రజల పెద్దలను పోగు చేసిన తరువాత వారితో మాట్లాడి అద్భుతాలను వారి ఎదుట చేసి వారిని ఒప్పించిన తరువాత వారందరూ కలిసి దేవుని ఆరాధించుట కొరకు బయలుదేరి వెళ్ళాలని నిర్ణయించుకున్న తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచారు. ఫరో ఐగుప్తు రాజ్యానికి అధినేత. ఫరోను చూడటానికి అనుమతి సాధారణంగా లభించదు. మోషే అహరోనులు ప్రజల పక్షంగా వెళ్ళి దేవుని యొక్క మాట చొప్పున ఫరోను కలుసుకున్నారు. అతడితో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచు ఉన్నాడు అని చెప్పారు. ఏ దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. యెహోవా అనే పేరిట ఇంతకు మునుపెన్నడూ ఆయన పిలువబడలేదు. యెహోవా అనే పేరిట ఇంతకు మునుపు ఎన్నడూ ఆయన పిలువబడలేదు. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను పేరిట అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియచేయబడలేదు. అది సంగతి. కాబట్టి ఎన్నడూ కూడా యెహోవా అనే పేరు ఐగుప్తులో వినపడలేదు. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకున్న దేవుడు ఆదికాండం 17వ అధ్యాయంలో తనను తాను పరిచయం చేసుకున్నట్లు తాను సర్వశక్తి గల దేవుడు అనే వారికి తెలుసు. ఆయన నామము యెహోవా అనేది మోషేకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఎన్నడూ తాను వినని పేరు విన్నాడు ఫరో. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవానా? యెహోవా ఎవడు? నేను అతని మాట వినుటకు ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. దేవుడైన యెహోవా మోషేతో ముందే చెప్పాడు, నేను ఫరో హృదయమును కఠినం చేస్తాను, ఆ దేశమును నాశనము చేసిన తరువాత అతడు మిమ్మల్ని పోనిస్తాడని. కాబట్టి కొన్ని విశేషతలు జరగాలి. ఆ దేశం అట్టుడికి పోవాలి. ఆ దేశము దేవుని శక్తిని ఎరగాలి. అప్పటి వరకు ఫరో హృదయం కఠినమవుతుంది. మాట ద్వారా చెప్పబడినది అనుభవములోనికి వచ్చేటప్పటికి భిన్నంగా కనిపిస్తుంది. మాట వేరు, అనుభవం వేరు. యెహోవా ఎవడు? నేను అతనిని ఎరుగను. ఇది ఒక్క ఫరో సమస్య మాత్రమే కాదు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని ఎరుగని ప్రజల అందరి యొక్క ప్రశ్న, యెహోవానా? యెహోవా ఎవడు? నేను ఆయనను ఎరుగను. సహోదరుడా, సహోదరి, ప్రపంచమంతా ఇవాళ నాస్తికులు మరియు క్రైస్తవేతర మత నాయకులు అడుగుతున్న ప్రశ్న ఇది. ఆనాటి ఫరో కూడా యెహోవా పేరు వినలేదు. యెహోవాను గూర్చినటువంటి చరిత్ర అతనికి తెలియదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడో ఈ ఫరోకి తెలియదు. వారి చరిత్రలో దేవుని కార్యాలు ఫరోకి తెలియదు. అందుకనే అతని మనస్సులో దేవుని గురించిన అభిప్రాయాలు లేవు, దేవుని గురించినటువంటి అనుభవాలు లేవు. ఇవాళ దేవుని ఎరుగని ప్రజల ప్రశ్న ఇది. బైబిల్ గ్రంథం దానికి జవాబునిస్తుంది. ఓపికగా దానిని చదివి అర్థం చేసుకొని
ఎరిగిన వారి చేత వివరణ పొంది దాని యొక్క నిజమును తెలుసుకొనుట ప్రతి ఒక్కరిపై ఉన్నటువంటి బాధ్యత. యెహోవా ఎవడు? నేను ఎరుగను, నేను ప్రజలను పోనీయను అని చెప్పాను. సహోదరుడా, సహోదరి, దేవుని తిరస్కరించుట, దేవుని ప్రజలను తిరస్కరించుట అనేది ఇక్కడ ఈ ప్రభుత్వం, ఫరో ప్రభుత్వం చేస్తున్న క్రియగా కనిపిస్తోంది. అప్పుడు వారు అనగా మోషే అహరోనులు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. ఇశ్రాయేలీయుల జీవితంలో ఇది వ్యక్తిగత అనుభవం. మీటింగ్ దైర్ గాడ్ పర్సనలీ. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. దేవుని పిల్లలు మేము దేవుని కలుసుకున్నాము అనే పదం మాట్లాడతారు. ప్రపంచ నాస్తిక సభలలో ఒక ప్రధాన వక్త మాట్లాడుతూ, నేను దేవుణ్ణి చూచాను అనేటువంటి వ్యాఖ్య కేవలం క్రైస్తవులు మాత్రమే చేయుట నేను విన్నానన్నాడు. అంటే అర్థం ఏమిటి? క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు దేవుని ఎరిగిన వాడుగా ఉంటాడు, దేవుని చేత ఎదుర్కొనబడిన వానిగా ఉంటాడు. ఇక్కడ మోషే అహరోనులు అంటున్నారు, ఆయన మమ్ములను కలుసుకొనెను. మేము ఆయన కలుసుకోలేదు, ఆయనే మమ్ములను కలుసుకున్నాడు. ఆయన తన ఇష్టము చొప్పున తన పని నెరవేర్చుటకు మమ్మలను నియమించుకొని మమ్మలను ఎరిగిన వాడే మమ్మను కలుసుకున్నాడు. ఇట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణము దూరము వెళ్ళి మా దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తాం. ఇంకో మాట అన్నారు, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. ఇదే క్రైస్తవేతరులకు అర్థం కానిది. దేవుడేమిటి? తన సొంత ప్రజల మీద తెగుళ్లతో కత్తితో పడటం ఏమిటి? మోషేను సత్రములో దేవుడు చంపచూచెను. వివరణ చెప్పాను నేను. మోషేను పిలిచిన దేవుడు, మోషే రానంటే అతనికి వివరణ ఇచ్చి మరీ పిలిచిన దేవుడు, అతడు బయలుదేరిన తరువాత చంపయత్నం చేశాడు. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ హీ ఈజ్ అండ్ హీ వాజ్. ఆయన ఎటువంటి దేవుడు, దేవుడై ఉన్నాడు, ఇది మనం తెలుసుకోవాలి. ఈ దేవుడు రక్షించువాడును శిక్షించువాడును, 2. ఈ దేవుడు రక్షించువాడును, ఈ దేవుడు శిక్షించువాడునై ఉన్నాడు. ఈ దేవుడు నీతిమంతులను రక్షించువాడును, ఈ దేవుడు అవినీతి పరులను శిక్షించువాడునై ఉన్నాడు. ఈ దేవుడు పాపులను పశ్చాత్తాపపడినందున రక్షించువాడును, మరియు ఈ దేవుడు అపవిత్రులను తీర్పు తీర్చి శిక్షించువాడునై ఉన్నాడు. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఇది చాలామందికి అభ్యంతర కారణంగా ఉంది. తన భక్తులను, తన ప్రజలను ఖడ్గము చేత తెగులు చేత చంపేటట్లు మీద పడే దేవుడు ఏమిటి? తన భక్తులను దేవుడు కాపాడతాడు బై హుక్ ఆర్ క్రుక్ అనే భావనే ఉంటుంది మనుషులకు తమ దేవుని పట్ల. కానీ ఇశ్రాయేలీయుల దేవుని పట్ల వారి యొక్క అభిప్రాయం వేరు. ఏమిటి అభిప్రాయం అంటే, దేవుని మాట వినకపోవుట వలన దేవుని ఆగ్రహమునకు మేము గురి కావాల్సి వస్తుందని మాకు తెలుసు అని ఫరో ఎదుట మాట్లాడుతున్నారు. కనుక దేవుడు భక్తులను, వారి యొక్క విధానములను విమర్శిస్తాడు, విచారిస్తాడు, వాటికి తీర్పు తీరుస్తాడు అనేటువంటిది ఇక్కడ చెబుతున్నాడు మోషే. గుర్తించండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే న్యాయము కలిగినటువంటి వాడు.
ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ఆయన శిక్షించుటకును ఆయన మనసు కలిగిన వాడు. కనుక గుర్తించండి, ఒక మనిషి రక్షించబడాలని ఆశిస్తున్నటువంటి దేవుడే ఒక మనిషి తనను అంగీకరించకపోవుట వలన తానిచ్చినటువంటి ప్రాయశ్చిత్తాన్ని గైకొనకపోవుట వలన అతనిని అగ్నిగుండములో వేయటానికి అదే దేవుడు తీర్పరిగా నిలబడతాడు. కాబట్టి బైబిల్ని అర్థం చేసుకోండి. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? మీరు బరువులు మోయటానికి పొండి అని అన్నాడు. జనులు పనులు చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? ఈ అధ్యాయం మనకు 2 విషయాలు చెబుతోంది. అదేమిటంటే, మతం పేరిట చేసేటువంటి కార్యక్రమాలకు మతమనందలి విశ్వాసము లేని వ్యక్తులు ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారో ఇక్కడ చెబుతున్నాడు. మేము 3 దినముల ప్రయాణం అంతటి దూరము వెళ్ళి మేము ఆరాధించుకుంటాం, బలి ఇచ్చుకుంటాం అని మోషే చెబుతుంటే, అతడు ఐగుప్తు రాజు ప్రకృతి సంబంధమైన మనిషిని వలె మాట్లాడుతున్నాడు. ఈ జనులు తమ పనులు చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? ఆధ్యాత్మికత కొరకు ఆ ప్రజలు ఇస్తున్నటువంటి సమయాన్ని ఆ రాజు అపార్థం చేసుకుంటున్నాడు. పని ఆపుట కొరకు, పని మానివేయుట కొరకు వేస్తున్న ఎత్తుగడగా భావించాడే తప్ప దేవుడు ప్రత్యక్షమయ్యాడని కానీ, దేవుడు వారిని పానీయమంటున్నాడని కానీ విశ్వసించలేకపోయాడు ఐగుప్తు రాజు ఫరో. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించింది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండినట్లు మీరు చేస్తున్నారని అహరోను మోషేతో అన్నారు. ఆ దినమున ఫరో ప్రజలపైన కార్య నియామకులను వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించాడు, ఇటుకల చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకోవాలి. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్క వలనే వారి మీద మోపాలి, అందులో ఏమాత్రం తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. దేవుని ఆరాధించేవారు, ప్రార్థించేవారు, ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడిపేవారు కొందరు దృష్టిలో సోమరులు, సోంబేరులు, బద్ధకస్తులు. చూడండి, ఒక ఫరో అంతటి పెద్ద రాజు, సమస్తము ఎరిగినటువంటి ఆ గొప్ప రాజు ఏమని అర్థం చేసుకుంటున్నాడు? ప్రజల్ని సోమరులుగా, నిష్ఫలులుగా, పని ఎగ్గొట్టు వారిగా అర్థం చేసుకుంటున్నాడు. అందుకే వారి పనిలో కఠినత్వాన్ని పెంచాడు. వారి పని కష్టతరమయ్యేటట్లుగా, మరింత కష్టతరమయ్యేటట్లుగా వారి పనిని పెంచాడు. తన క్రింద పనిచేసేటువంటి వారిని వారి పట్ల కఠినంగా ఉండమని ఆజ్ఞలు జారీ చేశాడు. ఆరాధనకు వెళతామన్నవారు సోమరులు అనేటువంటి భావన వ్యక్తం చేస్తున్నాడు. ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయించు, వారి దానిలో కష్టపడాలి, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు. దేవుని మాటలు అబద్ధముగా కనిపిస్తున్నాయి. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించి వాక్యమును అబద్ధముగా చూపిస్తుంది. వాక్యము అనే సత్యాన్ని అసత్యపు డాక్యుమెంట్గా చూపించే యత్నం చేస్తుంది పాపము అనేటువంటి స్వభావం. గుర్తించండి, మానవ పాపం మానవునికి దేవుని వాక్యాన్ని అబద్ధంగా చూపిస్తుంది. వాక్యమును ఎరుగని వాడు, విశ్వాసము లేనివాడు వాక్యాన్ని ఒక అబద్ధముగా వర్ణిస్తాడు. బైబిల్లో 1,00,000 తప్పులున్నాయని ఒక అతను విమర్శించాడు. ఎందుకని?
గ్రహింపు లేక అతడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఫరో కూడా దేవుని గురించిన గ్రహింపు లేక, దేవుని భయము లేక, దేవుని పట్ల విశ్వాసము లేక ఈ విధంగా మాట్లాడుతూ అబద్ధపు మాటలు లక్ష్య పెట్టువారనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పటికీ క్రైస్తవులను గూర్చి మహమ్మదీయులు, హైందవులు చెప్పేది ఇదే. అబద్ధపు మాటలను లక్ష్య పెట్టువారు అనే టైటిల్ ఆనాడు హిబ్రీయులకు, ఈనాడు క్రైస్తవులకు, ఆ తరపు ప్రజలు వారి కొరకు, ఈ తరపు ప్రజలు ఇప్పటి క్రైస్తవులకు ఈ బిరుదు ఇస్తూనే ఉన్నారు. అబద్ధపు మాటలను లక్ష్య పెడుతున్నారు. దేవుని వాక్యము సత్యమని వాక్యం చెబుతుంటే ఇదే సత్యమైన వాక్యాన్ని అసత్యముగా భావిస్తారు. కాబట్టి ప్రజలు కార్యనియామకులను, వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకోండి, అయితే మీ పనిలో ఏమాత్రం తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చాడు. వారికి అర్థమైంది, ఇజ్రాయేలీలకు అర్థమైపోయింది, తమ పని అయిపోయింది. మునుపు గడ్డి వాళ్ళు ఇచ్చి ఇటుకలు చేయమనేవాళ్ళు, అది కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు గడ్డి కూడా తామే సమకూర్చుకోవాలి. నైలు నది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క జమ్ము మొలుస్తూ ఉండేది, గడ్డి అంటారు దాన్ని. అవి ఇటుకల యొక్క నిర్మాణంలో, తయారీలో వాడేవారు. కనుక ఆ గడ్డిని కూర్చుకోవాలి. ఇక్కడ స్పెషలైజేషన్ ఛాన్స్ లేదు. ఇక ఇటుకల తయారీలో ఆ యొక్క శ్రమను విభజించే విధానం లేదు. స్వయంగా అన్ని పనులు వారే చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు గడ్డికి మారు కొయ్యకాలు సమకూర్చుకోవటానికి ఐగుప్తు దేశం అంతటా ఇజ్రాయేలీలు చెదరి వెళ్ళిపోయారు. ఎందుకంటే కుటుంబాలకు భోజనం గడవాలి. ఒక పక్కన వాళ్ళు కొడుతున్నారు, ఒక పక్కన బానిసత్వం, బయటికి పారిపోలేరు, లోపల ఉండలేరు. అలాంటి దుస్థితిలో ఉన్నారు. అంతేకాదు కార్యనియామకులు వాడిని త్వరపెట్టారు. ఏనాటి పని ఆనాడే ముగించమని బలవంతం చేశారు. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల పట్ల పెర్సిక్యూషన్, శ్రమ పెరిగిపోయిందో, పెద్దలు ఫరో దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. పెద్దలు అంటే ఎవరు? మనకు 4వ అధ్యాయం చివరిలో ఎవరైతే మోషేతో అంగీకరించి దేవుడు వారిని పంపాడని నమ్మారో వాళ్ళే వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుతున్నారు. తమ దాసుల ఎడల తమరు ఎందుకు ఇట్లు జరిగిస్తున్నారు? ప్రశ్న. తమ దాసులు, వారికి వారి స్టేటస్ తెలుసు. మేము నీ దాసులం కదా, దాసుల పట్ల జాలి కనికరం ఉండాలి కదా, కానీ మీరు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? తమ దాసులకు గడ్డి ఇవ్వరు, ఇటుకలు చేయమని చెబుతున్నారు, చిత్తగించుము, వారు తమరి దాసులను కొడుతున్నారు. అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. తప్పిదం తమరి ప్రజల యందే ఉంది, మా యందు లేదు. కానీ బలవంతం చేస్తున్నారు, కొడుతున్నారు. అందుకు అతడు అంటున్నాడు, మీరు సోమరులు, మీరు సోమరులు. 2 సార్లు అన్నాడు, మీరు సోమరులు, మీరు సోమరులు. ఐగుప్తీయులు ఇజ్రాయేలీయులతో 100 సంవత్సరాలు ఊడిగం చేయించుకుంటూ వారికి ఇచ్చిన బిరుదేమిటో తెలుసా? సోమరులు. కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు ఫరో. మీరు పొండి పని చెయ్యండి, గడ్డివ్వబడదు, ఇటుకల లెక్క ఇవ్వక తప్పదు, ఇటుకలలో ఏమాత్రం తక్కువ కాకూడదు, ఏనాటి పని ఆనాడే చెయ్యాలి.
కఠినంగా మాట్లాడాడు. ఫరో హృదయం కఠినమయ్యే కొలది ఇశ్రాయేలీయుల పట్ల కఠినంగా వ్యవహరించటం ప్రారంభించాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులను విమోచన చేయాలనుకున్నప్పుడు ఇశ్రాయేలీయుల పైన దాస్యం తగ్గాల్సింది పోయి భారం పెరుగుతూ వచ్చింది. దేవుని బిడ్డలు ఇక్కడ ఒక సత్యాన్ని గుర్తించాలి. దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుని యొక్క పని చేస్తున్నాం కాబట్టి మనకంతా సమృద్ధి ఉండాలి, మనకంతా అనుకూలంగా జరగాలి అని అనుకోవటంలో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ గుర్తించండి, ఎంతో వ్యతిరేకత సంభవించే అవకాశం ఉన్నది. దేవుని పని కదా అని చెప్పి అన్నీ సమకూడి జరగాలని లేదు. కొన్ని ప్రతికూలతలలో నుంచి కూడా దేవుడు నడిపిస్తాడు. ఇశ్రాయేలీయులను విడిపించటం తథ్యం, కానీ ఈ లోపట ఇశ్రాయేలీయుల శత్రువైనటువంటి ఫరోకు బుద్ధి చెప్పాలి. ఫరోకి దేవుడు బుద్ధి చెప్పాలి అన్నప్పుడు ఫరో చేత ఇశ్రాయేలీయులు మరింత ఎక్కువ పీడించబడతారని దేవుడు ఎరిగి వారిని అప్పగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి తెలుసు ఏం సంభవించనయ్యిందో, కానీ దేవుడు అనుమతిస్తున్నాడు. కనుక మనం మన శ్రమానుభవాలు పెరుగుతున్నప్పుడు దేవునికి తెలుసు మన శ్రమానుభవాలు పెరుగుతున్నాయని, మనం మరింత కష్టంలోకి వెళ్ళిపోతున్నామని, వెళతామని తెలిసే అప్పగిస్తాడు. ఎందుకంటే దాని తరువాత ఇవ్వబోయే విడుదల కూడా ఆయనకే తెలుసు. కాబట్టి దేవుని అర్థం చేసుకున్నప్పుడు మన పరిస్థితులను బట్టి మనం భయపడం, బాధపడం, కలవరం చెందాం. 20వ వచనం, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడిపోయినట్లు తెలుసుకున్నారు. వారు ఫరో ఎదురు నుండి బయలుదేరి వస్తున్నప్పుడు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకున్నారు. మోషే అహరోను వెలుపట ఉండి ఎదురు చూస్తున్నారు, ఏమని జవాబు వస్తుందా ఫరో నుండిని. వారిని కలుసుకున్నప్పుడు వారు ఏమని అన్నారో చూస్తే మనకు బాధ అనిపిస్తుంది. యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుట అతని దాసులు ఎదుట మమ్మను అసహ్యులనుగా చేసి మమ్మలను చంపటానికి వారి చేతికి కత్తి ఇచ్చారు. మీరు మమ్మల్ని చంపటానికి వారి చేతికి కత్తి ఇచ్చినట్టు అయింది తప్ప మమ్మల్ని విడిపించటానికి వారిపైన మీరు కత్తి ఎత్తినట్లు లేదు మోషే. దేవుడు విడిపిస్తాడు అని చెప్పి ఆశ పెట్టావు, కానీ మరింత కఠినత్వంలోనికి, మరింత దిగజారుడి జీవితానికి మా బ్రతుకులు వెళ్ళిపోయాయని అక్కడ ఇజ్రాయేలు పెద్దలు మోషే అహరోనుల మీద సడిగారు. మోషే దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్ను నేల పంపితివి. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పుడు అతడు ఈ జనులకు కీడే చేస్తున్నాడు, నీవు నీ జనులను విడిపించలేదు. దేవునికి తెలుసు కదా ఎంత కాలానికి విడుదల వస్తుందో. ఎరుగని మోషే ఇలా మాట్లాడటం ఆశ్చర్యమేమీ కాదు. దేవా, నీవు నీ ప్రజలను విడిపించలేదు, పైగా ఫరో వారి పట్ల కఠినం చూపిస్తున్నాడు. అసలు నన్ను ఎందుకు పంపావు ప్రభువా? ఈ ప్రశ్న మోషేకి వచ్చినట్లు ప్రతి క్రైస్తవునికి ఏదో ఒక సమయంలో తన జీవితంలోని పరిస్థితులను బట్టి వస్తుంది. దేవా, నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నన్ను ఎందుకు రక్షించుకున్నావు? నాకు దేవుడుగా నీవెందుకున్నావు? నీ పేరిట నేను బ్రతుకుతున్నాను కదా, నాకు కీడెందుకు సంభవిస్తుంది? కీడే ఎందుకు వస్తుంది? మేలెందుకు జరగటం లేదు? ప్రతి విశ్వాసి ఇలాంటి పరీక్షల గుండా వెళుతూ ఉంటాడు. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏ పరీక్షలు జీవితంలో లేకుండా పూల బాటలో వెళ్ళిపోవటం అనే భావన నుండి ప్రతి క్రైస్తవుడు వెలుపటికి రావాలి. దేవుడు మనలను భూమి మీద వివిధ శ్రమల గుండా నడిచేటట్లు అనుమతించి వాటి ద్వారా అనేక పాఠాలు నేర్పించి ఆధ్యాత్మికంగా బలపరుస్తాడు. పరీక్షల ద్వారా నిరీక్షణ, ఓర్పు మన వశం అవుతాయి. కనుక దేవుని ఆశ్చర్య కార్యాలు గుర్తించాలంటే వైఫల్యాల గుండా విజయాలను
నమోదు చేసుకోవటం ఎలాగో అభ్యాసం చేసుకోవాలని ఇజ్రాయేలీయుల చరిత్ర మనకు చెబుతోంది. నీ జనులను నీవు విడిపించలేదు. దేవుడిని అడుగుతున్నాడు మోషే, నీ జనులు నువ్వు విడిపించాలి, కానీ నువ్వు విడిపించలేదు. దేవుడు ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? దేవుడు వారికి ముందే చెప్పాడు ఫరో హృదయం కఠినం అవుతుందని. మాటగా తెలుసుకోవటం వేరు, అనుభవంలోకి వచ్చినప్పుడు దానిని గ్రహించటం వేరు. మనం నిలబడతామా అనుభవంలోనికి వచ్చినప్పుడు? కనుక అనుభవంలోకి వచ్చినప్పుడు ఒత్తిడి వేరుగా ఉంటుంది. ఆ ఒత్తిడికి నిలిచి విశ్వాసిగా జీవించటం ఆవశ్యకం. కనుక మోషే మాటలతో 23 వచనాలు కలిగిన 5వ అధ్యాయం మనం ముగించాం.